ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, రేపే తొలి ఏకాదశి పోర్టల్ ఎనర్జీ డేస్ అని చెప్పేసి వింటూ ఉన్నాను. ఈ ఎనర్జీ షిఫ్ట్ కూడా ఏదో ఈ రోజు ఉండబోతుందని తెలుస్తూ ఉంది. అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు చెప్తారా? ఖచ్చితంగా విరాట్. సో రేపు మనకు తొలి ఏకాదశిని మనం ఇంకా దేవశయని ఏకాదశి, ఆషాఢి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ దేవశయని ఏకాదశి అంటే ఏంటి చెప్తారు? ఖచ్చితంగా విరాట్. దేవశయని ఏకాదశి ఖచ్చితంగా మన హిందువులకి తెలిసే ఉంటుంది. తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు మన భగవంతుడు అనంతుడు ఎవరు? నారాయణుడు, విష్ణుమూర్తి, మన కృష్ణుడు వీళ్ళు నిద్రలోకి వెళ్తారు. నారాయణుడు నిద్రకి వెళ్తాడు. రేపటి నుంచి 4 months ఆయన నిద్రలోకి వెళ్తారు. అందుకనే ఆ ఏకాదశికి దేవశయని ఏకాదశి, ఆషాఢి ఏకాదశి అని అంటారు. సో నారాయణుడు అలా ఎందుకు నిద్రలోకి వెళ్తారు? సో 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే ఆయన ఇయర్ అంతా వర్క్ చేశాను, సో నేను వెకేషన్కి వెళ్తాను అన్నట్లు ఆయన నిద్రలోకి వెళ్తారు. ఇంకొక రీజన్ ఏంటంటే మన భక్తులలో భయము, యాంగ్జైటీ, టెన్షను, స్ట్రెస్ ఇవన్నిటి కూడా పెకిలించేయాలి వాళ్ళ గుండెల్లో నుంచి, వాళ్ళ మైండ్స్లో నుంచి అనేసి ఆయన నిద్రలోకి వెళ్తారు. అంటే ఒక డిపెండెన్సీ అనేది లేకుండా ఆయన వీళ్ళకి కావాల్సిన శక్తి అన్నీ ఇచ్చేసి వెళ్తారు నిద్రలోకి. సో మనం ఆ ఎనర్జీస్ని ఎలా యూజ్ చేసుకుంటాము అనేదే మనకు తొలి ఏకాదశి రోజు మనకి ఇంపార్టెంట్ డే అనమాట. మనం హిందువులందరూ కూడా చాలా ఎక్కువగా ప్రాముఖ్యంగా మనకి ఈ తొలి ఏకాదశిని పూజించబడతారు. అండ్ ముఖ్యంగా మనము ఈరోజు విష్ణు భగవంతుడికి విష్ణు సహస్రనామాలు చదువుకోవడము, ఫాస్టింగ్ ఉండడము, రేపు మనం రైస్ తీసుకోకుండా ఉండడం, ఇలాంటి పద్ధతులు అన్నీ చేస్తూ ఉంటారు. ఎలా అయితే మన హిందువులు ఈ ఫాస్టింగ్ అని పూజలు చేయడము, విష్ణు సహస్రనామాలు చదవడము, పఠించడము ఏదే విధంగా అయితే చేస్తారో ఇదే రోజున మనము మేనిఫెస్టేషన్ చేసినట్టయితే మన ఎనర్జీస్ కూడా అంతే అద్భుతంగా పాజిటివ్గా షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం పేరులోనే ఉంది, విష్ణు భగవంతుని అనంతుడు అంటాం. అనంతుడు అంటే ఇన్ఫినిటీ అంటే అంతులేని అవకాశాలు అని. సో ఆయన అంతులేని అవకాశాలు ఇవ్వడానికి మనకు రెడీగా ఉన్నారు. సో ఇలాంటి ఇన్ఫినిటీ ఎనర్జీ షిఫ్ట్ టైమింగ్లో మనమైతే మేనిఫెస్ట్ చేసినట్టయితే అద్భుతంగా మనకు రిజల్ట్స్ అనేటివి ఏర్పడతాయి. సో ఈయన నిద్రలోకి వెళ్తున్నప్పుడు ఈయన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మన ఈశ్వరుడికి ఇచ్చేసి వెళ్తారు. ఎందుకంటే విష్ణువు తర్వాత మనకు నెక్స్ట్ ఈశ్వరుడు అనమాట. సో ఈశ్వరుడికి ఇచ్చేసి ఆయన నిద్రలోకి జారుకుంటారనమాట. సో అప్పుడు మనకు జరిగే ఆ ఎనర్జీ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు మీకు చాలా పేర్లు కూడా ఉండుంటాయి, మీరు వినుంటారు. బోలా శంకర్ అని కూడా అంటాం మనము. చాలా పేర్లు ఉన్నాయి. అడిగిన వెంటనే మనకు ఇచ్చేసే మన కోరికని పూర్తి చేసే వ్యక్తి పేరు అనే దానికే మనం బోలా శంకరుడు అంటాం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అడుగుతాను నేను కొంచెం ఓం నమ శివాయ 3 సార్లు అన్నా కూడా మనకు ఈశ్వరుడు అనేది మన కోరికల్ని నెరవేరుస్తాడు. సో ఈ ఎనర్జీస్ ఆయన దగ్గరికి ఉండడం వల్ల ఈ టైంలో మనము మేనిఫెస్టేషన్ చేసినట్టయితే మనకు అద్భుతంగా రిజల్ట్స్ బోలా శంకరుడు అడగగానే ఇచ్చేస్తాడు. కాబట్టి మీరు నమ్మి ఈ టైంలో మీరు చేసినట్లయితే మీ మేనిఫెస్టేషన్స్ 100 times ఫాస్ట్గా ఉంటుంది. అండ్ తొలి ఏకాదశి ఒక స్పిరిచువల్ డే. స్పిరిచువల్కి మీరు సైన్స్ని యాడ్ చేసి మీ మేనిఫెస్టేషన్ని మరింత ఫాస్ట్గా చేసుకుంటున్నారు. మ్యామ్, ముఖ్యంగా ఈ ఎనర్జీ షిఫ్ట్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి లైఫ్లో, దీనికి సంబంధించి ప్రాక్టీసెస్ అనేవి కానీ సాధన ఏ విధంగా ఉంటుంది, అది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా విరాట్. మనకు ఎనర్జీ షిఫ్ట్ డే ఉన్నప్పుడు ఆ పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీస్ అని ఉంటుంది. డివైన్ ఎనర్జీస్ అంటాం, డివైన్ టైమింగ్స్ అంటాం. ఇవన్నీ ఎందుకంటాం, మీరు చిన్నప్పుడు కూడా వినే ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు మనకు అంటుంటారు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది, దాన్నే డివైన్ టైమింగ్ అంటారు. మనకు ముందే ప్రీ డిఫైన్ అయి ఉంటుంది అని కొంచెం అంటూ ఉంటారు. ప్రీ డిఫైన్ అయ్యి ఉంటుంది అనేది నేను వ్యతిరేకిస్తాను. ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్లో ఉన్నాను కాబట్టి నేనేమంటానంటే నా డేని నేను డిఫైన్ చేసుకుంటే ఈ ఎనర్జీ యొక్క షిఫ్ట్తో, ఈ కాస్మిక్ ఎనర్జీస్తో. సో చాలామంది బుక్స్లో కూడా మనకు రాసున్నారు, మన పురాణాల్లో రాశారు, మన బుక్స్లో కూడా రాసున్నారు విరాట్, నీ చేతని బట్టి నీ రాతని మార్చుకోవచ్చు అనేసి. సో వాట్ ఎవర్ మన ఫేట్ బ్రహ్మ డిసైడ్ చేశాను అంటారు. నో, నాట్ అట్ ఆల్. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ సేస్, మేనిఫెస్టేషన్ సేస్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్.
నీ జీవితాన్ని, నీ డేని నువ్వే సృష్టించుకోవచ్చు. మనం ఎవరితోనూ వెళ్ళనవసరం లేదు. సో మనమే క్రియేటర్. దానికి తగ్గట్టు మనకు సచ్చరిత్రలో ఉందండి. షిరిడి సాయిబాబా సచ్చరిత్రలో బాబా రాసింది వాక్యం, నీ చేతని బట్టి నీ రాత మారుతుంది. అంటే నువ్వేదైతే మంచి చేస్తావో దాన్ని బట్టి నీ కర్మ ఫలితం తగ్గుతుందని ఆయన చెప్పారు. అది మన పురాణాలు చెప్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీకు రియాలిటీకి వస్తుంది. నువ్వు ఏదైతే చేస్తావో అదే ఎనర్జీని నువ్వు తీసుకుంటావు. సో ఈ ఎనర్జీ షిఫ్ట్స్ అప్పుడు 2 విధాలుగాను ఎనర్జీ షిఫ్ట్స్ అవుతుంటాయి. ఇలాంటి ఎనర్జీ షిఫ్ట్ టైమింగ్స్లో మనం ఎలా ఉండాలి, ఎలా ఇలాంటి రోజుల్ని మనం మేనిఫెస్టేషన్స్ని 100 టైమ్స్ ఎలా ఫాస్ట్ చేసుకోవాలనేది మన వర్క్షాప్స్లో, మన క్లాస్లో చాలా అద్భుతంగా నేర్పించబడుతుంది విరాట్. దీంతోపాటు ఇంటెన్సివ్ హీలింగ్స్, ఎనర్జీ వర్క్షాప్స్, మనకు ప్రతిరోజు డైలీ ఒక టెక్నిక్స్, ఇలా ఇంపార్టెంట్ డేస్ అప్పుడు మీరు చేయాల్సిన సింపుల్ రెమెడీస్ బట్ ఎఫెక్టివ్ మాత్రం చాలా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మన క్లాస్లో కవర్ అవుతూ ఉంటాయి విరాట్. సో తప్పకుండా అందరూ కూడా మన క్లాస్కి ఎన్రోల్ చేసుకొని ఇలాంటి పవర్ఫుల్ డేస్ అప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, మేనిఫెస్టేషన్కి ఇంకొక వేరే లెవెల్కి మనం ఎలా తీసుకెళ్ళొచ్చు అనేటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సాధన అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, వాళ్ళు ఏమేమి నేర్చుకుంటారు, దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయండి? ఖచ్చితంగా విరాట్. మన వర్క్షాప్ మామూలుగా అయితే 10 రోజులు ఉంటుంది. 10 డేస్ అల్టిమేట్ వెల్త్ మాస్టరీ వర్క్షాప్ అనేది చేస్తున్నాం. సో ఇదేంటంటే అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ని మనం కవర్ చేస్తున్నాం. హెల్త్, మనీ, రిలేషన్షిప్స్, బిజినెస్, జాబ్, ఇవన్నిటిని కూడా మనం కవర్ చేసి ఎలా ఇన్ని ఏరియాస్లోనూ మనము ఆకర్షించవచ్చు అబండెన్స్ని అనే వర్క్షాప్ మనది 10 డేస్ కవర్ అవుతుంది. పవర్ఫుల్ టూల్స్, టెక్నిక్స్ అనేది నేర్పించబడుతుంది. మీరు అడిగిన ప్రశ్న సాధన ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అని. సో మీకు డబ్బు అనేది ఎన్ని రోజులు కావాలి? ప్రతిరోజు కావాలి, లైఫ్ లాంగ్ కావాలి, జీవించినంత వరకు కావాలి, నెక్స్ట్ ఒక 3-4 జనరేషన్లకు కూడా కావాలి. సో ఆన్సర్ మీ దగ్గరే ఉంది. సో అంత ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్గా. కొద్ది కాలం మేనిఫెస్టేషన్ చేసి ఆపేస్తాను అనుకోవడం చాలా చాలా రాంగ్ ఇంటెన్షన్. సో ఏదైనా చాలామంది నాకు స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు విరాట్, మేనిఫెస్టేషన్ నాకు అయిపోయింది, నా కోరిక నెరవేరిపోయింది, నెక్స్ట్ ఇంకా నేనేం కోరను, ఇంకా కోరిక లేదు అనుకుంటారు వాళ్ళు. సో అలా ఉండదు. అబండెన్స్ అనే మైండ్ సెట్లో ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో నీకు ఒక కోరిక నెరవేరింది అంటే నువ్వు నెక్స్ట్ ఇంకొక కోరికకి రెడీగా అప్గ్రేడ్ అయి ఉండాలి. అలాంటి మైండ్ సెట్ మన వర్క్షాప్లో క్రియేట్ అవుతుంది. సో మేనిఫెస్టేషన్ ఇట్స్ నాట్ అంటే ఈరోజు చేసి ఈరోజు ఆపేద్దాం, ఒక టైంలోనే చేద్దాము అనేది ఉండదు విరాట్. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. నువ్వు శ్వాసను ఎలా అయితే తీసుకుంటున్నావో ఆన్ గోయింగ్ మేనిఫెస్టేషన్, మీరు నేర్చుకున్న టూల్స్, టెక్నిక్స్, ప్రాక్టీసెస్ కూడా ఆన్ గోయింగ్ ఉండాలి. సో మనకు చాలా టూల్స్, టెక్నిక్స్ అనేటివి కవర్ అయి ఉంటాయి. మనీకి తగ్గట్టు, రిలేషన్కి తగ్గట్టు అని. సో మీ కోరికకు తగ్గట్టు మీరు ఎప్పుడు ఏ టెక్నిక్ వాడచ్చు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆ వర్క్షాప్లో మీరు అందజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా. సో తప్పకుండా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ముఖ్యంగా ఒకే వర్క్షాప్లో బోత్ మనీ అండ్ మీ రిలేషన్షిప్స్, వెల్త్, హెల్త్, ఎవ్రీథింగ్ అనేది కవర్ చేస్తూ ఒక ఇంటెన్స్ వర్క్షాప్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది తీసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా పర్సనల్ అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకొని సౌమ్యరాజ్ గారిని కలిసి మాట్లాడవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.